వ్యాప్తంగా కులగణన సర్వే ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దూర్శెట్టి. ఇప్పటికే 80% సర్వే పూర్తయిందన్నారు. ప్రతి ఒక్కరి డేటా చాలా భద్రంగా ఉంటుందని, సర్వే పేపర్లు భద్రపరచడానికి స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశామంటున్న కలెక్టర్ అనుదీప్తో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కులగణన సర్వే అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందనే చెప్పుకోవచ్చు. సో ఎన్ని రోజుల పాటు ఈ సర్వే ఉండబోతుంది, అదేవిధంగా ఇప్పటి వరకు సర్వే ఎక్కడి వరకు కంప్లీట్ అయింది, మోరోవర్ ఈ పేపర్ వర్క్ అనేది ఆన్లైన్లో ఎప్పటి వరకు కూడా ఎక్కిస్తారు, ఇదంతా కూడా అడిగి తెలుసుకున్నాం. మనతో పాటు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దూర్శెట్టి ఉన్నారు. సో ముఖ్యంగా ఎలా జరుగుతుంది ఈ సర్వే అనేది, అంతా ఓకేనా, పీస్ఫుల్గా జరుగుతుంది? సర్వే స్మూత్గా జరుగుతూ ఉందండి. మనకి 1,16,00,000 హౌస్ హోల్డ్స్ మన రాష్ట్రంలో మొత్తం ఉన్నట్టు మనం హౌస్ లిస్ట్ ద్వారా తెలుసుకున్నాము. 1,16,00,000 హౌస్ హోల్డ్స్లో నిన్నటి వరకు ఒక మేజర్ మైల్ స్టోన్ కూడా మనం రీచ్ అయినాము. 1,01,00,000 హౌస్ హోల్డ్స్ నిన్న సాయంత్రం వరకు మనం కవర్ చేసినాము. సో వీఆర్ ఆల్మోస్ట్ 87% ఆఫ్ ద సర్వే కంప్లీట్ అయింది. ఇంకొక 13% కూడా తొందరగానే కంప్లీట్ అవబోతా ఉంది. ఇందులో మేజర్ వర్క్ జిహెచ్ఎంసీ అండ్ అర్బన్ ఏరియా అయినటువంటి మేడ్చల్లో పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే ఇవి హైలీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్ కాబట్టి ఇక్కడ కొంచెం మైగ్రేషన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఇంకా నడుస్తూ ఉంది. బట్ మోర్ ఆర్ లెస్ రూరల్ డిస్ట్రిక్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. దాదాపు 28 జిల్లాల్లో 95% ప్లస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 10 రోజుల్లో ఐ థింక్ జిహెచ్ఎంసీలో కూడా కంప్లీట్ అవుతుంది. సార్ ముఖ్యంగా హైదరాబాద్లో ఎక్కువగా జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇన్ కేస్ ఎన్యూమరేటర్ వెళ్ళినటువంటి సమయంలో వాళ్ళు లేకపోతే వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్తున్నారా, వాళ్ళ డీటెయిల్స్ ఎలా తీసుకుంటున్నారు? ఇన్ కేస్ ఆ రోజు ఆ ఇల్లు మిస్ అవుతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే మనం హౌస్ లిస్టింగ్ చేసింది ఇందుకేనండి. ఎగ్జాక్ట్ ఎన్ని హౌస్ హోల్డ్స్ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో మనకి లెక్క తీయడానికే మనం హౌస్ లిస్టింగ్ చేసినాము. సో హౌస్ లిస్టింగ్ చేసిన లెక్కకి ప్రతి ఎన్యూమరేటరు సర్వే చేసిండా లేనా అనేది మ్యాచ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మిస్ అయితే వారికి మళ్ళీ మనం టైం ఇస్తూ ఉన్నాం. ఇంకొక 10 రోజులు కూడా ఉంది. ఒకవేళ ఈ 2-3 రోజుల్లో కాకపోయినా కానీ మళ్ళీ వాళ్ళు ఇన్ఫామ్ చేస్తే మన ఎన్యూమరేటర్కి కానీ వారికి ఖచ్చితంగా ఒక మాపప్ లాగా తీసుకొని ఆ వార్డుకి ఆ ఎన్యూమరేషన్ బ్లాక్కి ఇట్లా మిస్ అయిన హౌసెస్ అన్నీ కూడా 1-2 రోజుల్లో స్పెషల్ డ్రైవ్ పెట్టి కూడా చేస్తాం. సార్ ముఖ్యంగా ఇప్పుడైతే పేపర్లో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటున్నారు, కేవలం పేపర్ వర్క్ మాత్రమే అవుతుంది. ఇదంతా ఆన్లైన్లోకి ఎప్పుడు జరుగుతుంది? ఏ రోజు ఆ రోజు జరిగిపోతుందా, అంతా అయినాక ఆన్లైన్లోకి ఎక్కిస్తారా? అంటే మనం ప్యారలల్గా డేటా కంప్యూటరైజేషన్ అనేది తీసుకోలేదండి. ఎందుకంటే ఎన్యూమరేటర్ డేటా సేకరిస్తున్నారు కాబట్టి ఇది కంప్యూటరీకరణ మనం చేసినప్పుడు ఖచ్చితంగా ఎన్యూమరేటర్ ప్రెజెన్స్ అక్కడ మ్యాండేటరీ. సో కాబట్టి మన డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని కలెక్టర్స్ అండ్ జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా వారిని అపాయింట్ చేయడం జరిగింది. కానీ పూర్తిగా బాధ్యత వారి మీద పెట్టకుండా మనము డేటా ఎంట్రీ ఆపరేటర్తో పాటు ఎన్యూమరేటర్ ఎవరైతే చేసినరో ఆ ఈబీ బ్లాక్ సర్వే వాళ్ళు పక్క కూర్చొని కూడా ఆ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఏమైనా తప్పిదాలు ఉన్నా, ఎక్కడైనా ఓవర్ రైటింగ్ ఉన్నా, వాళ్ళ హ్యాండ్ రైటింగ్ అర్థం కాకపోయినా క్లియర్గా ఎన్యూమరేటర్ గైడెన్స్తో డేటా ఎంట్రీ ఆపరేటర్ కంప్యూటరీకరణ చేస్తారు. తద్వారా ఏమైనా తప్పులు కానివ్వండి, మిస్టేక్స్ కానీ వెళ్లకుండా మనం డేటా క్వాలిటీ మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి సర్వే ఎక్కడెక్కడైతే పూర్తి అవుతుందో అక్కడ ఆ జిల్లాలలో మొదలైంది. నిన్న దాదాపు 27 డిస్ట్రిక్ట్స్ ఆల్రెడీ డేటా ఎంట్రీ స్టార్ట్ చేసినాయి. మనం ఇందాక అనుకున్నట్టు ఎక్సెప్ట్ ఫర్ ఈ జిహెచ్ఎంసీ, మేడ్చల్ ఇటువంటి అర్బన్ ఏరియాస్ కాకుండా తప్పితే మిగతా జిల్లాలన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాయి. సో వాళ్ళు డేటా ఎంట్రీ కూడా మొదలుపెట్టిండ్రు, అవి నడుస్తుంది. సార్ ఇప్పుడు డాక్యుమెంట్ ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరు ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఆధార్ కార్డ్ ఇవ్వచ్చా ఇవ్వద్దా, ఇన్ కేస్ మా పర్సనల్ డీటెయిల్స్ చెప్తే రేపు పొద్దున్న ఏం జరుగుతుందని చాలామంది భయపడుతున్నారు. స్టిల్ ఒకవైపు మీరు ఫాస్ట్గా సర్వే చేస్తున్నా డౌట్స్ మాత్రం ఇలానే ఉంటున్నాయి. సో వాటికి మీరు ఏం క్లారిటీ ఇస్తారు? అంటే డేటా ఈ సేఫ్గా సెక్యూర్గానే ఉంచుతామండి. ఇది ఖచ్చితంగా ఇది పబ్లిక్ డేటా ఏదైతే మనం సేకరిస్తున్నామో ఇవన్నీ కూడా ప్రతి జిల్లాలో జిహెచ్ఎంసీలో కూడా స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేసినాము. సో ఈ సర్వే చేసిన ఫామ్స్ అన్నీ కూడా పకడ్బందీగా ట్రంక్ పెట్టెలలో పెట్టి మనం ఎలక్షన్ టైంలో ఎట్లాగైతే ఈవీఎంస్ స్టోర్ చేస్తామో ఆ విధంగా స్ట్రాంగ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్ట్రాంగ్ రూమ్స్లో నుంచి భద్రత ఖచ్చితంగా మనం ప్రొవైడ్ చేస్తాము. దాంతోపాటుగా ఈ డేటా కూడా మనం ఏదైతే కంప్యూటరీకరణ చేస్తున్నామో అవి కూడా సిజీజీ గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారానే మనం చేయిస్తున్నాము. ఇవి ఖచ్చితంగా ఈ డేటా క్వాలిటీ ఇవి ఆన్లైన్ కూడా పకడ్బందీగా సేఫ్గా స్టోర్ చేయడం జరుగుతుంది. సార్ స్ట్రాంగ్ రూమ్స్ అని మీరే చెప్పారు, అక్కడ ఈ పూర్తి ఎంటైర్ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి పబ్లిక్ డేటాను అక్కడ మీరు పెడుతున్నారు. సో అక్కడ సెక్యూరిటీ ఎలా ఉండబోతుంది? అక్కడ పర్టికులర్గా ఎవరైనా ఆఫీసర్స్ ఉంటారా?
అంటే మనం ప్రతి ఒక్క జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్స్తో ప్రత్యేకంగా ఆఫీసర్ ఏ ఎన్యూమరేషన్ బ్లాక్ ఉన్న డేటా పత్రాలకి ఒక ప్రత్యేకంగా ఆఫీసర్ ఆ కన్సర్న్ సూపర్వైజర్ ఆధీనంలో కానివ్వండి, అక్కడ ఎంఆర్ఓ కానివ్వండి, ఎంపీడీఓ కానివ్వండి, అట్లా ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఆ ప్రొసీడింగ్ కలెక్టర్ ఆర్డర్ ద్వారా వారికి బాధ్యత ఇవ్వడం జరుగుతుంది. సో దే షాల్ బి ఫుల్లీ రెస్పాన్సిబుల్. ఇవాళ డేటా ఎంట్రీకి ముందు అండ్ డేటా ఎంట్రీ తర్వాత కూడా వాళ్ళు ఆ బాధ్యతగా దాన్ని సేఫ్గా స్టోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో తద్వారా ఏంటంటే వాళ్ళకి అకౌంటబుల్ చేస్తూ దాన్ని సేఫ్గా ఉంచే విధంగా మనము ఈ ఏర్పాట్లు చేసినాము. దాంతోపాటుగా డేటా ఎంట్రీ టైంలో కూడా హ్యాండింగ్ ఓవర్ టేక్ ఓవర్ ఏదైతే మనం డేటా ఎంట్రీ చేసినాక మళ్ళీ భద్రంగా పెట్టే విధంగా ఆ ఫామ్స్ కూడా జిల్లాల్లో మనం ఏర్పాటు చేసినాము. సో తద్వారా ఎక్కడ మిస్ప్లేస్ కాకుండా మనం చర్యలు చేపడతాము. సార్, ముఖ్యంగా అంటే ఎన్యూమరేటర్లు గ్రౌండ్లోకి వెళ్ళినటువంటి సమయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైక్ కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తెలియదు, ఎడ్యుకేటెడ్స్ ఉంటారు, కొంతమంది డీటెయిల్స్ ఇవ్వమని చెప్తారు, కొంతమంది ఇలా ఉంటాయి. సో అలాంటివి ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? అలాంటి వాళ్ళని ఎలా గైడ్ చేస్తున్నారు? మనం అందుకే ఎన్యూమరేటర్స్కి ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చినప్పుడే చెప్పడం జరిగిందండి. ఇందులో స్పెషల్గా ఈ సర్వే క్వశ్చనర్ 75 క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి అంశాలు వారు దాని గురించి అవగాహన వాళ్ళకి కల్పించిన తర్వాతనే ఫీల్డ్కి పంపించడం జరిగింది. ఎందుకంటే వీరు ఎన్యూమరేటర్స్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుంది. వారు పబ్లిక్ నుంచి వచ్చే డౌట్స్ కూడా వీళ్ళు కాన్ఫిడెంట్గా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చినాము. ఆ ట్రైనింగ్ తీసుకొనే వాళ్ళు ఈ సర్వే ఉద్దేశం ఏంటిది, ఈ సర్వే ఎందుకు చేస్తున్నాము, ఈ డేటా ఎట్లా ఉపయోగపడుతుంది అనేది కూడా వారు పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నాము. మనం ఇందాక చెప్పినట్లుగా 1,000,000 కుటుంబాలు ఆల్రెడీ డేటా మనకి ఇచ్చినారు. సో దిస్ షోస్ దట్ ద పబ్లిక్ ఆర్ వెరీ మచ్ కోఆపరేటింగ్ విత్ ద సర్వే. సో ఇదే మొమెంటంతో ముందుకు వెళ్తూ ఇంకొక వారం 10 రోజుల్లో సర్వే పూర్తి చేసుకుంటాం. సార్, ఈ రోజు రేపు పిల్లలంతా కూడా అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవుతున్నారు, అక్కడ చదువుకుంటున్నారు, కానీ వాళ్ళ ఆధార్ కార్డ్ కానివ్వండి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటున్నాయి. అలాంటి వాళ్ళ పరిస్థితి ఖచ్చితంగా మన కుటుంబం వాళ్ళది ఇక్కడ ఉంటే వాళ్ళ కొడుకులు కానీ కూతుళ్ళు కానీ వేరే దగ్గర సెటిల్ అయినా వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చినా పర్వాలేదు, మనం తీసుకుంటున్నాము. సో ఇట్స్ వాలంటరీ ఎక్సర్సైజ్. వాళ్ళు బయట చదువుతున్నంత మాత్రాన వాళ్ళు కుటుంబ సభ్యులు కాకుండా పోరు. సో ఒకవేళ వాళ్ళు పెళ్ళి అయిపోయి అక్కడ కంప్లీట్గా సెటిల్ అయిపోతే అది వేరు, దట్స్ అ డిఫరెంట్ ఫ్యామిలీ. కానీ వాళ్ళు యాజ్ లాంగ్ యాజ్ ఈ కుటుంబంలో వారు ఉన్నంతసేపు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఫిజికల్గా ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళు ఇక్కడ నమోదు చేసుకోవచ్చు. మొత్తానికి ఇది పరిస్థితి. సర్వే అనేది చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. మీ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి కూడా మీరు ఎటువంటి భయపడొద్దు. మీ డాటా అంతా కూడా చక్కగా మా దగ్గర భద్రంగా ఉంటుంది. మరొక వారం రోజుల్లో కూడా సర్వే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటివరకు 1,000,000కి పైగా ఇళ్లకు సర్వే చేశాము. ఇంకొక వారం రోజుల్లో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కులగణన సర్వే అనేది అయితే కంప్లీట్ అయిపోతుందని హైదరాబాద్ కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్తో హేమ, బిగ్ టీవీ, హైదరాబాద్.